షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. నేను ఇంతకుముందు వీడియోలో షిలోహులోని ఎర్రని పేలను చూపించడం జరిగింది. అంతేకాదు అక్కడ ప్రత్యక్ష గుడారం నిలవబెట్టిన స్థలాన్ని కూడా చూపించడం జరిగింది. మీరందరూ ఎంతో సంతోషించారు. ఆ వీడియోను కూడా చాలా మంది చూశారు. అయితే ఆ వీడియోలో నేను మీకు ఒకటి ప్రామిస్ చేశాను. ఏంటి అని అంటే, ఎర్రని పెయ్యలను గురించి చాలా డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు నేనున్న స్థలం ఏంటో తెలుసా? ఎక్కడైతే ఎర్రని పెయ్యలను పాత నిబంధనలో వధించేవారో ఆ స్థలంలో నేనున్నాను. నా వెనకాల గమనించినట్లయితే మరి ఈ ఎండకు మీకు సరిగ్గా కనపడుతూ ఉండకపోవచ్చు, కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే టెంపుల్ మౌంట్ కనబడుతూ ఉన్నది, అక్కడే డోమ్ ఆఫ్ ద రాక్ కనబడుతూ ఉన్నది. మీరు అక్కడ గమనించినట్లయితే మీకు గోల్డెన్ గేట్ కూడా కనబడుతూ ఉంది. జూమ్ చేస్తాను నేను కొంచెం. ఒక గేట్ కనబడుతుంది కదా, అది దానిని గోల్డెన్ గేట్ అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ద్వారము గుండానే, మట్టల ఆదివారం రోజు ఆ ద్వారము గుండానే దేవాలయంలోకి ప్రవేశించడం జరిగింది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో ఈ యొక్క ఒలీవ కొండ మీదికి దిగి వచ్చినప్పుడు మరలా ఆ ద్వారము గుండానే దేవాలయంలోకి ప్రవేశిస్తాడు అని మనకు వాక్యం తెలియజేస్తూ ఉన్నది. సో నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అనేసి ఈ యొక్క ఒలీవ కొండ దగ్గరికి వచ్చి, ఒలీవ కొండ దగ్గర మరి ఈ యొక్క మట్టల ఆదివారం రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఒలీవ కొండ వెనకాలనే బేతనీ గ్రామం ఉంది. ఈ యొక్క మార్తా, మరియా, లాజరు ఉన్నారు కదా, వారి గ్రామం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గ్రామము నుండి ఈ ఒలీవ కొండ మీదుగా మరి దేవాలయంలోకి వెళ్ళడం జరిగింది. దానినే మనం మట్టల ఆదివారంగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క ఒలీవ కొండ మించి ఆయన ఇలా కిందికి దిగుతూ ఉన్నప్పుడు ఈ స్థలము దగ్గర ఆగి ఆయన యెరూషలేము గురించి కన్నీరు కార్వడం జరిగింది. దానిని మనం లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో చూస్తాము. సో ఏ స్థలములో అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమును గురించి కన్నీరు కార్చాడో, ఇదిగో ఆ స్థలములోనే పాత నిబంధనలో ఎర్రని పెయ్యలను వధించేవారు. అయితే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నది కూడా అదే స్థలము నుండి. ఈ స్థలాన్ని డోమినస్ ఫెల్విట్ అంటారు. ఈ స్థలంలో ఒక చర్చ్ కట్టడం జరిగింది. డోమినస్ అంటే ప్రభువు, ఫెల్విట్ అంటే విలపించను అని అర్థం. సో ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే ఎర్రని పెయ్యను గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అసలు ఎర్రని పెయ్య ఎందుకు వధించాలి, ఎప్పుడు వధించే అవకాశం ఉంది, దానిని వధించడానికి ఎవరు అర్హులు, వధించాలంటే ఏమేమి కావాలి, అవన్నీ చాలా స్పష్టంగా మీరే ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసే విధముగా దీని గురించి మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ వీడియో అస్సలు స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. వీలైతే దయచేసి మీ బైబిల్ని అందుబాటులో పెట్టుకొని ఒక పెన్ను, బుక్ అందుబాటులో పెట్టుకోండి, ఓకేనా? అంతేకాదు ఈ యొక్క ఎర్రని పెయ్యను గురించి సొలొమోను మహారాజు గారు ఈ యొక్క యూదుల గ్రంథాలలో ఏమన్నాడు అనంటే, ఎర్రని పెయ్య అనేది ఒక మర్మము అని అన్నాడు. అంతటి జ్ఞాని, మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారే ఎర్రని పెయ్య క్రమాన్ని ఒక మర్మముగా వర్ణించాడు. ఎందుకు ఆ రకంగా మర్మముగా తెలియజేశాడు అనంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని కూడా నేను మీకు ముందు తెలియజేస్తాను. మొట్టమొదటిగా అసలు ఈ యొక్క ఎర్రని పెయ్య క్రమాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు, అసలు కారణం ఏంటి అనేది మనం చూద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11, 12 వచనాలను చూద్దాం. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడయుండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకుని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. ఈ యొక్క ఎర్రని పెయ్య క్రమాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు అనంటే, ఎర్రని పెయ్యను కాల్చాక ఆ బూడిదను శుద్ధ జలములో మిక్స్ చేసి ఆ యొక్క జలాన్ని ఇశ్రాయేలులందరి మీద ప్రోక్షించాలి. ఆ శుద్ధ జలం ఏంటి కూడా నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎందుకు ప్రోక్షించాలి అనంటే, ఈ యొక్క దేవాలయంలోనికి ప్రవేశించేవారు ఎవరైతే ఉన్నారో, యాజకులు కానీ, సాధారణమైన వ్యక్తులు కానీ, యూదులు ఎవరైనా కానీ, యూదులే కాదు అన్యులైనా కానీ, దేవాలయంలోకి ప్రవేశించడానికంటే ముందు వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక శవాన్ని తాకితే, మృతదేహాన్ని తాకితే, లేదా ఆ యొక్క సమాధుల గుండా నడుచుకుంటూ వెళితే మరణము యొక్క అపవిత్రత వారికి అంటుతుంది. కాబట్టి ఆ మరణము యొక్క అపవిత్రత నుండి వారు శుద్ధీకరించబడడానికి ఈ జలము వారి మీద ప్రోక్షించబడాలి. ఆ జలము వారి మీద ప్రోక్షింపబడి వారు శుద్ధులైతే తప్పితే వారు దేవాలయంలోకి వెళ్ళడానికి అర్హులు కారు. దేవాలయంలోకి వెళ్ళడానికే కాదు, ఈ యొక్క ఎర్రని పెయ్యను వధించడానికి, దేవాలయం బలులు అర్పించడానికి, దేవాలయంలో పరిచర్య చేయడానికి ఎవ్వరూ అర్హులుగా ఉండరు. అందుకే
ఈ యొక్క క్రమాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎర్రని పెయ్యను వధించే వ్యక్తి కూడా పవిత్రుడిగా ఉండాలి. మరి ఆ ఎర్రని పెయ్యను వధించే వ్యక్తి కూడా ఎప్పుడో ఒకసారి మృతదేహాన్ని తాకుతూ ఉండొచ్చు కదా. వాళ్ళ ఇంట్లోనే వ్యక్తులు చనిపోతారు, ఎప్పుడో ఒకసారి సమాధిలో కూడా నడుచుకుంటూ వెళ్తాడు. ఆ యొక్క మరణము ద్వారా అతడు అపవిత్రపరచబడతాడు. మరి అతడు ఎర్రని పెయ్యను వధించాలన్నా కూడా మరి అతడు కూడా ఈ యొక్క మరణం యొక్క అపవిత్రత నుండి ప్రోక్షింపబడాలి కదా. మరి ఎలా సాధ్యము? వాటన్నిటినీ మనం ఈ వీడియోలో పరిశీలించబోతూ ఉన్నాము. చాలా జాగ్రత్తగా గమనించండి. కొద్దిగా మీకేమైనా అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉన్నా కానీ కంప్లీట్గా చూడండి. మీకు చివరి వరకు చూసే వరకు కంప్లీట్ స్పష్టత వస్తుంది. ఓకే, ఈ యొక్క ఎర్రని పెయ్య అనేది యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ రకంగా సాదృశ్యంగా ఉన్నది అనేది మనం మొట్టమొదటిగా చూద్దాము. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీలు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. మొట్టమొదటిగా ఎర్రని పెయ్య వధింపబడాలి అనంటే మొట్టమొదటి కండిషన్ ఏంటి అనంటే అది కలంకము లేనిదిగా ఉండాలి, మచ్చ లేనిదిగా ఉండాలి, డాగు లేనిదిగా ఉండాలి. అంతేకాదు దాని మెడకు ఎప్పుడు కూడా చిన్న తాడు కూడా కట్టబడకూడదు. అంతేకాదు ఈ యొక్క మెడ మీద చిన్న కట్టె పుల్ల కూడా మోపబడకూడదు. ఆ రకముగా ఏనాడు కూడా కాడి మోయనిదిగా ఉండాలి. ఎర్రని పెయ్యను వధించడానికంటే ముందు ఈ యొక్క యాజకులు ఏం చేస్తారంటే, ప్రధాన యాజకులు ఏం చేస్తారంటే భూతద్దం తీసుకొని కంప్లీట్గా ఎర్రని పెయ్యను కంప్లీట్గా ఇన్స్పెక్ట్ చేస్తారు, క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎక్కడైనా కానీ తెల్లని వెంట్రుకలు ఉన్నాయేమో, ఎక్కడైనా కానీ వెంట్రుకల రంగు మారిందేమో, ఎక్కడైనా చిన్న పొక్కొచ్చిందేమో, చిన్న కురుపైందేమో అనేసి చాలా క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసి ఓకే పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు మాత్రమే ఆ ఎర్రని పెయ్యను వధిస్తారు. దయచేసి గమనించండి, యాజకులు ఎర్రని పెయ్యను ఏ రకంగా అయితే పరీక్షిస్తారో యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా ప్రధాన యాజకులు ఆ యొక్క అన్న కయప అనబడేవారు క్షుణ్ణంగా పరీక్షించారు. ఆయనలో ఏ తప్పు వారికి కనపడలేదు, అందుకే తప్పుడు నేరారోపణలు చేశారు. అంతేకాదు మనం గమనించినట్లయితే హేరోదు రాజు కావచ్చు, పిలాతు రాజు కావచ్చు, వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని పరీక్షించారు. వాళ్ళేమన్నారు అనంటే ఇతనిలో మాకు ఏ తప్పు కనబడలేదు అని అన్నారు. పిలాతు రాజు అయితే ఆయన ఏకంగా చేతులు కడుక్కుంటాడు, అయ్యో ఇతనిలో ఏ తప్పు నాకు కనబడటం లేదు, ఒక నీతిమంతుని అప్పచెప్తున్నానే అనేసి ఆయన చేతులు కడుక్కోవడం జరిగింది. ఏ తప్పు ఇతనిలో లేదు అని రాజులు సైతం డిక్లేర్ చేశాకే యేసుక్రీస్తు ప్రభువు వారిని వధించడం జరిగింది. అంతేకాదు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని ఒక శక్తివంతమైన స్టేట్మెంట్ ని యేసుక్రీస్తు ప్రభువు వారు చేశారు. మనం అది ఎక్కడ చూస్తాము అనంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో చూస్తాము. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలుగుతాడు అని ఒక శక్తివంతమైన ప్రశ్నను లోకానికి విసురుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎందుకు అనంటే మనము సేవించే మన దేవుడు పరిశుద్ధుడు, మానవుని వలె కామమునకు లోనైన వాడు కాదు. ఆయన శరీరాన్ని జయించిన వాడు కాబట్టే, ఏ పాపము లేనివాడు కాబట్టే, పాపమును జయించిన వాడు కాబట్టే మనము కూడా పవిత్రంగా జీవించడానికి, శరీరాన్ని జయించడానికి మనకు సామర్థ్యము కలగజేయువాడు. ఆమేన్. ఈ యొక్క ఎర్రని పెయ్య మెడ మీద ఏనాడు కాడి మోపకూడదు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువు వారు తన యొక్క జీవితంలో పాపం అనే కాడిని ఏనాడు మోయలేదు, అనగా తన జీవితంలో పాపము లేనే లేదు. సో మొట్టమొదటి పాయింట్ అయిపోయింది, కలంకము లేనిది, మచ్చ లేనిది, ఎప్పుడును కాడి మోయనిది అన్న పాయింట్ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ వచనంలోకి వెళ్ళినట్లయితే మూడవ వచనంలో గమనించినట్లయితే మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఈ యొక్క ఎర్రని పెయ్యను వధించడానికంటే ముందుగా ఎవరికి అప్పచెప్పాలంట? యాజకుడికి అప్పచెప్పాలంట. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా సిలువ వేయడానికంటే ముందు యాజకుడికి అప్పచెప్పడం జరిగింది. ఈ యూదా ముద్దు పెట్టి ప్రధాన యాజకుడికి యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పచెప్పాడు. అంతేకాదు యోహాను సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క పిలాతు యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రధాన యాజకుడికి, ఆయన యొక్క సమూహానికి అప్పచెప్పినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు అదే 3వ వచనంలో ఇంకొక కండిషన్ ఉంది. ఏంటది? ఒకడు పాలెము వెలుపలికి దాని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. మరొక కండిషన్ ఏంటి? పాలెము వెలుపల. దయచేసి గమనించండి, ఇది రెగ్యులర్ బలి కాదు. ఎందుకు అనంటే రెగ్యులర్ బలి దేవాలయము లోపల అర్పిస్తారు, కానీ ఈ ఎర్రని పెయ్యను దేవాలయం వెలుపలనే కాదు, గవిని వెలుపల వధించాలి. అంటే ఏంటి అని అంటే ఈ యొక్క పట్టణం యొక్క ప్రాకారాలు ఉన్నాయి చూడండి, ప్రాకారాల వెలుపల వధించాలి. అది ఏ స్థలము అనంటే ఇదిగో ఈ ఒలీవల కొండనే. ఇక్కడ గమనించినట్లయితే నా ఎదురుగానే తూర్పు ద్వారం ఉంది, నా ఎదురుగానే ఆ యొక్క దేవాలయం ఉండే స్థలం ఉన్నది.
ఇక్కడ ఈ యొక్క గవిని వెలుపల, పట్టణ ప్రాకారాల వెలుపల ఆ యొక్క ఎర్రని పెయ్యను వధించేవారు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా గవిని వెలుపల ఆయన సిలువ వేయబడ్డట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ నొందెను. గవిని వెలుపల, పట్టణ ప్రాకారాల బయట ఆయన సిలువ వేయబడ్డట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి చిన్న డీటెయిల్ కూడా, ఈ యొక్క ఎర్రని పెయ్యను వధించే క్రమంలోని ప్రతి చిన్న డీటెయిల్ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా అద్భుతంగా నెరవేర్చడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. ముందుకు వెళ్దాం. ఇంకా గమనించినట్లయితే ఆ యొక్క 3వ వచనంలో ఏముంది అని అంటే, ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలను. అతని ఎదుట అంటే ఎవరి ఎదుటంట? యాజకుడు చూస్తూ ఉన్నప్పుడు యాజకుని ఎదుట ఆ యొక్క ఎర్రని పెయ్యను వధించాలంట. దయచేసి గమనించండి, ఇక్కడ యాజకుడు ఉన్నాడు కదా, సర్లే పక్కకెళ్ళాలే మనం వధించేద్దాం అంటే కుదరదు. యాజకుడు చూడాలంట. యాజకుడు చూస్తున్నప్పుడు, యాజకుడి నేత్రాలు స్పష్టముగా ఆ ఎర్రని పెయ్యను చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే వధించాలంట. అదే మనం 5వ వచనంలో కూడా చూస్తాం, అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. అతడి కన్నుల ఎదుట అనగా యాజకుడి కన్నుల ఎదుట ఆ యొక్క ఎర్రని పెయ్యను దహించాలంట. దయచేసి గమనించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 41వ వచనంలో మనం గమనించినట్లయితే, అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు. యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేసినప్పుడు అక్కడ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అక్కడే ఉన్నారు. వారు చూస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేయడం జరిగింది. ఈ ప్రధాన యాజకుడు ఎర్రని పెయ్యను చూస్తూ ఉన్నప్పుడు దానిని వధించి దహించిన విధముగా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రధాన యాజకులు చూస్తూ ఉన్నప్పుడే సిలువ శ్రమల చేత దహింపబడడం జరిగింది. ఓకే, ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే 4వ వచనాన్ని చూద్దాం. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. ఈ యొక్క ఎర్రని పెయ్యను వధించాక ఆ రక్తాన్ని ఒక పాత్రలో తీసుకునంట యాజకుడు ఏం చేయాలి? 7 మారులు ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించాలంట. వేలితో ఇలా ప్రోక్షించాలంట. ఎక్కడ నిలబడి ప్రోక్షిస్తాడు యాజకుడు అంటే, ఇదిగో నేను ఏ స్థలంలో అయితే నిలబడ్డానో ఈ స్థలంలో ఇక్కడే నిలబడి. ఎందుకు అనంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ తూర్పు ద్వారము స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇదిగో దేవాలయ ద్వారము ఎదుట ఈ రకంగా నిలబడి పాత్రను పట్టుకొని వేలితోటి 7 మారులు ఇలా ప్రోక్షించాలి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. బిడ్డలారా, దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సిలువలో 7 మాటలు ఎందుకు పలికాడో తెలుసా? యాజకుడు ఏ రకంగా అయితే 7 మారులు ఈ రకంగా ప్రోక్షిస్తాడో అదే విధముగా సర్వ సమాజాన్ని చూస్తూ, సర్వ లోకాన్ని చూస్తూ దేవాలయమునకు సాదృశ్యమైన సంఘముతో దేవుడు 7 మాటలు మాట్లాడడం జరిగింది. ఎంతో శక్తివంతమైన, ప్రభావితమైన 7 మాటలు ఆ సిలువ నుండి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద 6 మాటలు ఎందుకు మాట్లాడలేదు, 8 మాటలు ఎందుకు మాట్లాడలేదు, 7 మాటలు ఎందుకు మాట్లాడాడు అనేది అర్థమైందా? ఎవరు ప్రోక్షించాలంట? యాజకుడు మాత్రమే ప్రోక్షించాలి. మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రధాన యాజకుడిగా వర్ణింపబడుతూ ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడిగా ఈ యొక్క ఎర్రని పెయ్య యొక్క రక్తాన్ని 7 మారులు ఏ రకంగా అయితే దేవాలయం వైపు తిరిగి ప్రోక్షించాలో ఆయన అదే విధముగా 7 మాటలు సిలువ నుండి పలకడం జరిగింది. ఇంకా మనం 6వ వచనంలోకి వెళ్ళినట్లయితే, మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణ నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. ఈ యొక్క ఎర్రని పెయ్యను వధించాక మరి దానిని దహించి వేయాలి. అలా దహించి వేస్తూ ఉన్నప్పుడు ఆ మంటలో యాజకుడు ఏమేమి వేయాలంట? దేవదారు కర్రను వేయాలంట, హిస్సోపును వేయాలంట, రక్తవర్ణపు నూలును వేయాలంట. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ శిలువ మీద అయితే వేలాడబడ్డాడో ఆ శిలువలో దేవదారు కర్ర కూడా ఒక భాగము, ఆ సిలువలో దేవదారు వృక్షం యొక్క చెక్కలను కూడా అమర్చడం జరిగింది. కావాలంటే మీరు చరిత్రకారుల పుస్తకాలను తిరిగివేయండి, గూగుల్లో కూడా మీరు టైప్ చేయండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువలో దేవదారు వృక్షం యొక్క చెక్క కూడా ఒక భాగంగా కనబడుతూ ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనించినట్లయితే, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడి పెట్టి ఉండెను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇప్పుడు అర్థమైందా? ఆ యొక్క చేదు చిరకను హిస్సోపుతో ఎందుకు అందించారో? హిస్సోపుతో ఎందుకు అందించాలి అని అంటే ప్రవచనాల నెరవేర్పు, ఈ యొక్క ఎర్రని పెయ్య క్రమము యొక్క నెరవేర్పు.
అంతేకాదు ఎర్రని పెయ్య దహించబడుతున్న అగ్నిలో ఇంకా ఏం వేయాలంట? రక్తవర్ణపు నూలును కూడా వేయాలంట. ఒకటి దేవదారు చెక్కను, అటు తర్వాత హిస్సోపును, మూడవదిగా రక్తవర్ణపు నూలును వేయాలంట. మన వాక్యంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనము, దయచేసి ప్రతి ఒక్కరు నాతో పాటు వాక్యం తీయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి, రక్తవర్ణపు నూలు అంటే ఏంటి అని అంటే రెడ్ కలర్ క్లాత్, ఎర్రని క్లాత్ అని అర్థం. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన వేసుకున్న వస్త్రాన్ని తీసేసి ఆయనకు ఏ వస్త్రాన్ని ఇచ్చారంట? ఏ వస్త్రాన్ని తొడిగించారంట? ఎర్రని అంగీ తొడిగించి. ఇక్కడ ఎర్రని అంగీని ఎందుకు తొడిగించారు? తొడుగుతున్న సైనికులకు కూడా తెలియదు. వారు ఎర్రని అంగీని తొడిగించుట ద్వారా ఈ యొక్క ఎర్రని పెయ్యను వధించే క్రమాన్ని నెరవేరుస్తున్నామని. చూసారా ఎంత అద్భుతముగా ప్రతి చిన్న డీటెయిల్స్ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఎంత చక్కగా నెరవేర్చబడ్డాయో. అయితే సొలొమోను మహారాజు గారు ఏమన్నారు? ఈ యొక్క ఎర్రని పెయ్యను వధించే క్రమం అనేది ఒక మర్మంగా కనబడుతుంది. అసలు ఎందుకు దేవుడు దీనిని అనుమతించాడో అర్థం కావట్లేదు. ఇది ఒక లోతైన మర్మము అని అంటూ ఉన్నాడు. దానికి గల కారణం ఏంటో ఇదిగో ఇప్పుడు నేను తెలియజేస్తాను. మనం గమనించినట్లయితే 7వ వచనంలో, సంఖ్యాకాండము 19వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు యాజకుడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడయుండును. ఇదేంటి? యాజకుడు, ఏ యాజకుడైతే ఈ యొక్క ఇశ్రాయేలీయుల సమాజము మొత్తము పవిత్రులు అవ్వడానికి ఏ ఎర్రని పెయ్యనైతే వధిస్తాడో, వధించే యాజకుడు అపవిత్రుడైపోతాడంట. అందుకే యూదులకు కానీ మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజుకు కానీ ఈ కారణం ఏంటో అర్థం కాలేదు వాళ్ళకి. ఎవరైనా కానీ బలులు అర్పించేది ఎందుకు? వారు ఆ అపవిత్రత నుండి ప్రోక్షింపబడడానికి, పవిత్రులుగా మార్చబడడానికి, అందుకోసం బలులు అర్పిస్తారు. కానీ ఈ ఎర్రని పెయ్య దగ్గరికి వచ్చే వరకు ఇది ఆపోజిట్గా కనబడుతుంది. వధించే వ్యక్తే అపవిత్రుడిగా మార్చబడుతూ ఉన్నాడు, అపవిత్రుడిగా పరిగణించబడుతూ ఉన్నాడు. మన వాక్యంలో గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎందుకనగా మన మాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏ రకంగా అయితే ఎర్రని పెయ్యను వధించే వ్యక్తి వధించిన తర్వాత అపవిత్రునిగా పరిగణించబడతాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎర్రని పెయ్య వలె మన కోసము సిలువలో బలి అయ్యాడు. ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు పాపిగా పరిగణించబడ్డట్టుగా మనం ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు సంఖ్యాకాండంలో ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ఏముంది అని అంటే, ఈ యొక్క ఎర్రని పెయ్యను వధించాక, దానిని దహించాక ఆ బూడిదను కలెక్ట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ బూడిదను కలెక్ట్ చేయడానికి ఆ వ్యక్తి పవిత్రుడిగా ఉండాలి. యాజకుడు కలెక్ట్ చేయడానికి ఉండదు. ఎందుకు అనంటే అది దహించి వేయబడ్డాక యాజకుడు అపవిత్రుడిగా పరిగణించబడతాడు. అయితే ఇప్పుడు ఆ బూడిదను కలెక్ట్ చేయడానికి ఒక పవిత్రుడు కావాలి. ఆ పవిత్రుడే వచ్చేసి అతను ఏం చేయాలి అని అంటే ఆ బూడిదను కలెక్ట్ చేయాలి. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో సిలువ వంటి శ్రమల చేత దహించబడి బూడిద అయినట్టుగా ఉన్న పరిస్థితుల్లో ఆయన యొక్క దేహాన్ని ఒక వ్యక్తి, ఒక నీతిమంతుడు వచ్చి సిలువ మించి దింపినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 50-51 వచనాల్లో గమనించినట్లయితే, అరిమత్తయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. ఏ రకంగా అయితే ఎర్రని పెయ్య యొక్క బూడిదను పవిత్రుడు కలెక్ట్ చేయాలో, ఇక్కడ నీతిమంతుడైన యోసేపు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుంటున్న యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరాన్ని కలెక్ట్ చేసుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమో కదా! ప్రతి చిన్న డీటెయిల్స్ కూడా క్రీస్తులో ఎంత అద్భుతంగా నెరవేర్చబడ్డాయో చూస్తున్నారు కదా. ఇంకా మనం చివరికి వచ్చేసాము. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, ఏ వ్యక్తి అయినా కానీ మరణము గుండా వెళ్ళినప్పుడు, అనగా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ ఆ మరణం దగ్గరికి వెళ్ళాల్సిందే కదా, బాడీని తాకవలసిందే కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మరణం యొక్క అపవిత్రత వీరిని అంటుకుంటుందంట. అలా అంటుకున్నప్పుడు వీరు దేవాలయంలోకి వెళ్ళడానికి అర్హులు కారు. అయితే వీరు దేవాలయంలోకి వెళ్ళాలంటే ఈ యొక్క ఎర్రని పెయ్య యొక్క బూడిదను కలిపిన శుద్ధ జలము ద్వారా వారు ప్రోక్షింపబడాలి. ఎన్నో రోజు ప్రోక్షింపబడాలంట? 3వ రోజు ప్రోక్షింపబడాలంట. అయితే వాళ్ళు ఎప్పుడు సంపూర్ణులుగా పవిత్రపరచబడతారంట?
7వ రోజు తర్వాత వారు సంపూర్ణులుగా పవిత్రులుగా పరిగణించబడతారు. అదే విధముగా మనము కూడా 3వ రోజు తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన శక్తి ద్వారా మనము ప్రోక్షింపబడతాము, పవిత్రపరచబడతాము, ఆయన రాజ్య వారసులుగా చేర్చబడతాము. అయితే 7వ రోజు తర్వాత అనగా 7 అనగా సంపూర్ణతకు సాదృశ్యము, 7 అనగా నూతన ప్రారంభానికి సాదృశ్యము. యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినా కానీ ఈ భూమి మీద మన జీవితకాలం సంపూర్ణమయ్యాకే మనము అతి పరిశుద్ధులముగా పరిగణించబడి ఆ యొక్క పరలోకంలో మహిమ వస్త్రాలు ధరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చూసారా, ఎందుకు 3వ రోజు వారు ప్రోక్షింపబడాలి, ఎందుకు 7వ రోజు వరకు వారు పవిత్రులుగా పరిగణించబడరు అనేది కూడా ఎంత స్పష్టంగా మన క్రైస్తవ జీవితంలో నెరవేర్చబడుతుందో. అందుకే సొలొమోను మహారాజు గారు దీనిని చూసి ఇది మర్మము అంటున్నాడు. దేవుని మహాకృపను బట్టి అంత గొప్ప జ్ఞానికి కూడా అందని మర్మాన్ని, ఇదిగో మనలను దీనులను ఒకప్పుడు పాపులనైనా దేవుడు మన మీద కృప చూపించి మన మీద దయ చూపించి మనకు అనుగ్రహించాడు ఆ మర్మాన్ని. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేసినడలా దేవుని ఉగ్రతకు పాత్రలమవుతాం బిడ్డలారా. అంతేకాదు మరొక ప్రశ్న మిగిలే ఉన్నది. అలా అయితే పాస్టర్ గారు ఆ శుద్ధ జలము ఏంటండి? మరి ఈ యొక్క ఎర్రని పేను వధించడానికి ఎవరు కూడా పవిత్రులుగా పరిగణించబడరు కదా, మరి ఎవరు వధిస్తారు? ఆ యొక్క బూడిదను కూడా ఎవరు కలెక్ట్ చేస్తారండి? ఎందుకు అనంటే అందరూ మరణము చేత అపవిత్రపరచబడిన వారే కదా. మరి ఎలా జరుగుతుంది ఈ యొక్క క్రమము అని మీరు అనుకోవచ్చు. దానిని నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను ఇక్కడికి రావడానికి కూడా ఇది క్లోజ్లో ఉంది. ఈ యొక్క వ్యక్తికి నేను డబ్బులు పే చేసి, అలాగే నేను అప్పటికప్పటికి క్యాబ్ కట్టుకొని, టైం లేదు కాబట్టి క్యాబ్ కట్టుకొని ఇక్కడికి వచ్చి నేను మీతో మాట్లాడడం జరిగింది. దయచేసి గమనించండి, ఈ ప్రయాసం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేయండి. మీ యొక్క చర్చ్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ వీడియోను బట్టి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క క్రమాన్ని నేను ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర నుండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరణదోషం సంభవించాక 7వ దినమున ఆ వ్యక్తి శుద్ధీకరింపబడాలి అని అంటే 3వ దినమున ఆ వ్యక్తి శుద్ధ జలము చేత ప్రోక్షింపబడాలి. పాపము అనే మరణం ద్వారా కాటువేయబడిన మనము 7వ దినమున పరిశుద్ధపరచబడాలి అని అంటే 7వ దినమునకు సాదృశ్యమైన భూమి మీద మన జీవితం సంపూర్ణమయ్యి అతి పరిశుద్ధ స్థలమైన సియోనుకు మనం చేరాలి అని అంటే 3వ దినమున తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా ప్రోక్షింపబడాలి. ఈ సత్యము యూదులందరూ గ్రహించులా ఉన్న మనమందరము ప్రతిరోజు యూదుల రక్షణ నిమిత్తము, యెరూషలేము క్షేమం నిమిత్తము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఈ అంత్యకాలములో ఆ ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. అన్యజనుల కాలము సంపూర్ణమవ్వబోతున్న ఈ రోజుల్లో ఈ ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. మోషే కాలము నుండి AD 70లో యొక్క 2వ మందిరము కూల్చే వరకు కూడా అప్పటి వరకు 9 ఎర్రని పేయలను వధించడం జరిగింది. ప్రతిసారి ఎర్రని పేయను వధించేటప్పుడు ఆల్రెడీ వధింపబడిన ఎర్రని పేయ యొక్క ఆ బూడిద ఉంటుంది కాబట్టి దానిని శుద్ధ జలముతో కలిపి ఈ యాజకుల మీద ప్రోక్షించేవారు. కాబట్టి వారి మరణ దోషము పోయి పవిత్రులుగా పరిగణించబడేవారు. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క దేవాలయం లేక 2000 సంవత్సరాలైంది. ఇప్పుడు ఎర్రని పేయను వధించాలి అని అంటే అంతకు ముందు వధింపబడిన ఎర్రని పేయ యొక్క బూడిద అవసరము. మరి ఇప్పుడు ఆ బూడిద అందుబాటులో ఉందా? ఇంతకీ యాజకులు సిద్ధముగా ఉన్నారా? ఆ శుద్ధ జలం ఏంటి? అది ఎక్కడి నుండి తేబడుతుంది? దానిని ఎవరు తెస్తారు? వీటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. తప్పుగా అనుకోమాకండి. ఎందుకు అనంటే నేను యాక్చువల్గా అక్కడి నుండి ఇంటికి వచ్చేసి ఒకసారి ఫుటేజ్ చూసుకుంటే ఆల్రెడీ 22 మినిట్స్ అలా ఉండింది. ఇవి కూడా చెప్పాలి అని అంటే 15 మినిట్స్ ఈజీగా టైం పట్టిద్ది. వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ నేను టెంపుల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడైతే ఈ యొక్క దేవాలయంలో ఉపయోగించే ఉపకరణములన్నిటిని సిద్ధపరిచి రెడీగా ఉంచారో ఆ ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ నుండి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. కొంతమంది ఏమంటారంటే ఎర్రని పేయ లేదు, ఏం లేదు, యేసుక్రీస్తు ప్రభుల వారి అసలైన ఎర్రని పేయ, మనకు ఎర్రని పేయ అంత ప్రాముఖ్యం కాదు అని మాట్లాడుతూ ఉంటారు. అవును, వాస్తవమే, యేసుక్రీస్తు ప్రభుల వారే అసలైన ఎర్రని పేయ. కానీ అంత్యకాలములో ఎర్రని పేయ తప్పకుండా వధింపబడుతుంది. అది ప్రవచనాల నెరవేర్పులో భాగం. వాక్యానుసారంగా మాట్లాడినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు రావడానికంటే ముందే తప్పకుండా దేవాలయము కట్టబడాలి. దానికంటే ముందు ఎర్రని పేయ వధింపబడాలి.
ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఇంకా కొంతమంది అవగాహన లేకుండా యూదుల గురించి మనం పెద్దగా మాట్లాడుకోకూడదు, వాళ్ళు దేవుని నిబంధన నుండి తొలగిపోయారు, క్రీస్తు లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు అలా అనేసి యూదులు దేవుని నిబంధనలో నుండి తొలగిపోయారు అనేది వాక్యానికి విరుద్ధం. వీటన్నిటిని నేను ఫ్యూచర్ వీడియోస్లో వాక్యానుసారంగా స్క్రిప్చురల్ ప్రూఫ్ తోటి స్పష్టంగా వివరిస్తాను. సో చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, నేను ఈ వీడియోస్ చేయడానికి ఎంతో వెల చెల్లించవలసి వస్తుంది. కాకపోతే ఏంటి అనంటే ఈ వీడియోస్ ద్వారా కొందరికైనా సత్యం తెలుస్తుంది అన్న ఆశతోటి నేను ఒకవైపు పని చేసుకుంటూ అటు తర్వాత దేవుడు మాకు అప్పచెప్పిన పరిచర్యను చూసుకుంటూ ఈ వీడియోస్ మీకోసం చేస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినా కానీ, సబ్స్క్రైబ్ చేసినా, కామెంట్ చేసినా కానీ ఈ యొక్క వీడియో ఇంకా పుష్ చేయబడుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా నా కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ ప్రార్థనలు నాకు ఎంతో ఎంతో అవసరం. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒక్క నిమిషము దేవా నెహెమ్యాని జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డ చేసే పరిచర్యను మీరు దీవించండి అని ప్రార్థన చేయండి. అంతేకాదు దేవుడి మహాకృపను బట్టి ఈ స్థలంలో దేవుడు మాకు అప్పచెప్పిన పరిచర్య ఏదైతే ఉన్నదో ఆ పరిచర్య నిమిత్తము, మా యొక్క సహవాసం నిమిత్తం కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.